కులగణన నివేదికపై బీజేపీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు. గతంలో 52% బీసీలు ఉంటే ఇప్పుడు 46%కి ఎలా తగ్గారని ప్రశ్నించారు. ఏకంగా 7% బీసీ జనాభాను తగ్గించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల జనాభా లెక్కల వివరాలు తప్పుల తడక, బీసీలను తక్కువ చూపించి ఓసీలను అగ్రకులాలను ఎక్కువ చూపించడానికి కుట్ర చేశారు. ఎందుకు తప్పుల తడక అని చెప్తుందంటే గతంలో అనేక సందర్భాల్లో లెక్కలు తీశారు, సర్వే చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వేలు తీశారు. అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కి తగ్గించాడు. మురళీధర్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% అని తేలింది. మండల్ కమిషన్ ప్రకారము 56% అని లెక్కలున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కుదించి లెక్కలు తీసి ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి దించారు. లెక్కలు చేసేటప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. సర్వే చేస్తున్న సందర్భంలో ఇంటింట తిరగలేదు. అప్పుడే మొత్తుకున్నాం మేమందరం, మీరు సరిగ్గా సర్వే చేస్తలేరు, తప్పు చేస్తున్నారు, ప్రతి ఇల్లు తిరగాలి, ప్రతి కుటుంబం తిరగాలి, లెక్కలు చూపెట్టరా, లెక్కలు రాయాలి అని చెప్తే అప్పుడు వినిపించుకోలేదు. లేదు మేము తిరుగుతాం, తర్వాత తిరుగుతామన్నారు. ఇప్పటి వరకు కూడా తిరగలేదు. చాలా అదేవిధంగా హైదరాబాదు పెద్ద నగరాల లోపల కూడా ఇంటింట తిరగలేదు, సర్వే చేయలేదు. తప్పుల తరగా హోటల్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని లెక్కలు చేసి ఈరోజు 48 అంటే దాదాపు 7% తక్కువ చూపించాడు. 52 ఎక్కడ, 46 ఎక్కడ. కాబట్టి ఇది తప్పుల తడక. దీని మీద ఉన్నత స్థాయి సమావేశం చేయాలి. సమగ్ర సర్వేతోటి దీన్ని కంపేర్ కూడా చేయాలి. ఎందుకంటే సమగ్ర సర్వే కేసీఆర్ చేసేటప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా ఒకటే రోజు ఇంటింటా తిరిగి ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా 52% మంది తేల్చారు. ఇప్పుడు ఏకదం 46కి ఎట్లా తగ్గిపోతుంది? ఇక అనేక విషయాలు సర్వే లోపల లోపాలు ఉన్నాయనేది గతంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. రిజర్వేషన్లను పెంచకుండా బీసీ జనాభా లెక్కలు తీసి ఈ లెక్కలు తప్పని చెప్తే కూడా మీరు సరిగా చేస్తలేరని అనేక మంది మేము గతం లోపల బీసీ కమిషన్తో మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తప్పుడు విధానాన్ని పాటిస్తుంది.